అండి నమస్తే, నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మండే రోజు మార్నింగ్ అనమాట. మా వారు డ్యూటీకి బయలుదేరతారు కదా మార్నింగే. అతనైతే 5కి అలాగే లేచి స్నానము అన్నీ చేసేసుకుంటారు. అప్పుడు కొంచెం కాఫీ కలిపించాను, తాగేసి వెళ్ళిపోయారనమాట. అతను వెళ్ళిపోయాక నేను ఇంట్లో పనులు అవి గార్డెన్ పనులు అవన్నీ చూసుకున్నాను. తర్వాత మా అత్త లేసేసరికి 7:30 అట్లాగ అయిపోయింది. ఇంకా అప్పుడు మళ్ళీ నేను టీ అయి పెడతా ఉన్నాను అనమాట. మా ఇద్దరి కోసమని ఒక 2 సార్లన్నా పెట్టుకుంటాం కదా టీ పెట్టుకొని బుడ్డగాడికి కూడా పాలు పోద్దాం అంతా. అది ఇంకా ఆకలిని అయితే రాలే. నిన్న చికెన్ తినింది కదా, బాగా చికెన్ తిన్నప్పుడు మాత్రం తెల్లారైతే అసలు ఆకలి అనే దగ్గరికి కూడా రాదు. ఆకలి అయితే మాత్రం మన వీడియోలో చూపెట్టాను కదా ఎన్ని వేషాలు వేస్తుందో అసలు. అందుకని చెప్పేసి అయినా అప్పుడు రెడీగా ఉంటాయిలే అని ఆ పాలు కూడా కాసి పెట్టాను. ఇంకా మేమైతే టీ తాగేసి మా అత్త మార్నింగ్ నుంచి ఎత్తుకొనింది ఈరోజు ఊరికి పోవాలా అని చెప్పేసి వెళ్ళిపోతానమ్మా అంటా ఉన్నది. నేను ఉండమంటా ఉన్నాను, ఒక 2-3 డేస్ అయినా ఉండే ఇక్కడంతా ఇంకా ఏదో చూడాలంటా ఉన్నావు కదా. చుట్టుపక్కల కొన్ని గుళ్ళు ఉంటాయి మా ఊరికి దగ్గరలోనే. పెంచలకోన, జొన్నవాడ, గొలగమూడి ఇవన్నీ మాకు చుట్టూ ఉంటాయి. కసుమూరు చూడాల్సిన ప్రదేశాలు అనమాట. ఆమె ఎప్పుడు చూడలేదు అవి. నేను తీసుకెళ్తాను వెళ్దాము అంటే లేదులే ఈసారి వెళ్ళి మళ్ళీ వస్తానులే అని చెప్పింది. ఇక్కడైతే టిఫిన్కి దోసపిండి కలిపి పొట్టున్నాను కదా, దోశలకి దాంట్లో చట్నీ అయితే ఎర్రగారం వేసాను. సరే కొంచెం తాలింపు పెడదాము, పచ్చివాసన లేకుండా ఉంటుంది అని చెప్పేసి తాలింపు పెడతా ఉన్నాను అనమాట. ఇద్దరం దోశలు పోసుకొని అయితే తినేసి ఆ కూర కూడా ఏమీ చేయలే ఈరోజు. నిన్న చారు ఉన్నాయి, ఆమె ఏమంటే ఇంకా ఖచ్చితంగా పోవాలని ఒకటే పాట ఎత్తుకొనింది అనమాట. పోవాలని ఇంక నువ్వేం చేయొద్దు, ఎందుకంటే ఈ మధ్యలోనే నాకు 20 చీరలు ఇచ్చారు అర్జెంటుగా, కొంచెం అంచులు ఫాల్స్లు కుట్టిమని చెప్పేసి. ఒక 5-6 చీరలు ఫోన్లే మనకు ఒక 200 రూపాయల డబ్బులన్నా వస్తాయి కదా అని చెప్పేసి అవన్నీ కుట్టాను. టైం అయిపోయింది, ఉండమని చెప్పా. ఈ రోజు ఉండు రేపు ఎల్లుండి వెళ్దాం అంటే లేదమ్మా నన్ను బస్సు ఎక్కిచ్చు వెళ్ళిపోతాను. పాపం ఇక్కడి నుంచి వెళ్ళి బస్సు ఎక్కలేదనమాట. బస్సు ఎక్కించి రావాలా. సరే అన్నం తినేసి వెళ్దాము, నువ్వు ఇంకా ఎక్కువ ఏమి చేసేది పెట్టుకోవాకు అంటే చారు ఉన్నాయి, కొంచెం పచ్చడి ఉంటే నేనేమంటే చిక్కుడుకాయలు ఉన్నాయి అవి తాలింపు చేశాను. అదే మధ్యాహ్నానికి భోజనానికి కూడా అవే చేసా పాపం. నేను ఇంకేమీ చేయలే. అవేమో అసలు ఏమంటే అవి తినకూడదు, కుక్క ఒకటి గరిస్తుంది పాపం, ఏమీ చేయలేదన్నమాట. ఏది పెట్టబోయినా అది నేను తినకూడదు అంటది. చికెను, చేపలు, గుడ్లు ఏమీ తిందు. ఇంకా ఏదైనా కూరలు కూడా ఏమంటే అవి చేయకూడదు, ఆమె తినకూడదు. అందుకని చెప్పేసి సరే ఏదో అలాగా ఊర్లన్నా ఎక్కడికన్నా తీసుకోపోదాము అనుకుంటే వెళ్ళేసి వస్తానంటుంది. అదే అరుస్తా ఉన్నా నేను, పోతాను అంటా ఉంటే దోశలు పోస్తా కూడా అరుస్తా ఉన్నా. నిన్నే వచ్చావు ఉండలేవా 2 రోజులు, అన్నీ చూడాలంటావు, మళ్ళీ పోవాలంటావు అని అరుస్తా ఉన్నాను అనమాట. మళ్ళా వస్తాలే కామాక్షి అంటా ఉన్నది. అదే మాట్లాడుకుంటా ఇంక సరేలే నిన్ను మనం పట్టలేం కదా, ఇంక వాళ్ళు పోవాలా అన్నాక ఇంకా ఉండరు ఎవరు కూడా. అంతే మనసులో పడకుండానే ఉండాలి, కానీ వెళ్ళాలనిపించినాక ఇంకా మనం ఎన్ని చేసినా వాళ్ళు ఉండరు. సరే అని ఈ దోశలు అవి పోసేసి ముందు శారీస్కి స్టిచ్చింగ్ చేశాను అనమాట. నేను ఆ స్టిచ్చింగ్ వర్క్ అయితే నేను వీడియో తీయలేదు, ఈమెతో నేను మాట్లాడుతూ సరిపోయింది. ఇద్దరం కూర్చొని మాట్లాడతా ఈ లోపల బ్యాగ్ అంతా సర్దేసింది, చూడండి ఎలాగ సర్దేసిందో. ఇంక నేను కూడా ఇదైతే చిన్న బ్యాగ్ నాది, బండి మీద తీసుకొని వెళ్ళి బస్ స్టాండ్కి తీసుకెళ్ళాను. రెడీ అయ్యేసి ముందు నేను పని చేసుకునే లోపలే రెడీ అయిపోయిందనమాట, బ్యాగ్ పెట్టేసి. సరేనని చెప్పేసి ఆత్మకూరు బస్ స్టాండ్ అనమాట ఇది, మాకు నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్. కావిలికి ఎప్పుడు ఇక్కడి నుంచే ఉంటాయి. కూర్చోబెట్టి ఇంకా అక్కడ ఒకసారి వీడియో తీసి వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేశాను, బస్ ఎక్కిచ్చాను అయ్యా అక్కడి నుంచి రిసీవ్ చేసుకోండి మీరు అని చెప్పేసి చెప్పాను. అక్కడైతే ఆమెకేం భయలేదు, ఎందుకంటే ఆమె ఉండిందంతా అక్కడే కాబట్టి అక్కడ అలవాటే. ఇక్కడ పాపం ఎక్కలేదు, కనుక్కొని వెళ్ళలేదు, చాలా లాంగ్. అందులోనే మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే దగ్గర 45 మినిట్స్ పోను, 45 మినిట్స్ రాను, 2 అవర్స్ పట్టుద్ది. నేను వదిలి వచ్చేసరికి 2 అవర్స్ పట్టింది. 2:30కి అలాగ బయలుదేరాము. నేను రిటర్న్ వచ్చేసరికి 4:30 అయిపోయింది అనమాట. నేను మన ఇంటికి వచ్చేసరికి ఆమె ఇంటికి కూడా వెళ్ళిపోయింది మా అత్తమ్మ. వెళ్ళి ఫోన్ చేస్తుంది, ఇప్పుడు ఇంటికి చేరానమ్మా అని. నేను కూడా కరెక్ట్గా బైక్ ఆపి
అప్పుడే ఇంటికి వచ్చా. బస్ స్టాండ్కి అంత దూరం ఉంటుంది అనమాట. అందుకే కొంచెం చదువు రానోళ్ళు కనుక్కొని రావాలంటే పాపం బాగా ఇబ్బందే. ఆమె రాలేదు అనుకునేదానికి లేదు, కానీ రాలేదు. అన్నీ మారి కనుక్కొని రావాలంటే రాలేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఎలాగో అని చెప్పేసి ఇవన్నీ చెట్లు ఒకసారి ఎలాగున్నాయి ఏంటి అని చూస్తే ఆ మందారం పువ్వు ఒకటి పూసింది. ఈవినింగ్ పూజకి ఏం పెడదామా అని అయితే ఆలోచిస్తూ ఉన్నాను. ఈ నీళ్లు అవి పోసే ఈ సందట్లోనే ఫోన్ పడిపోయింది అనమాట, నీళ్ళల్లో పడిపోయింది. ఈవినింగే పడిపోయింది. ఈ బుడ్డగాడు ఒక తట్టు ఊపిరి తిరగనీయకుండా నన్ను ఇస్తా ఉంటే నేను వీడియో తీస్తా, నీళ్లు చెట్లకు నీళ్లు పోసేది అవి తీస్తూ ఉన్నాను. ఆ ఫోన్ అయితే జారి నీళ్ళల్లో పడిపోయింది. అసలు ఇంకా నీళ్ళల్లో పడి నుంచి చాలా మసగ్గా అని నేను ఇంకా వీడియోనే చేయలే ఈరోజు అసలు వీడియోనే ఇంకా ఏమి చేయాలన్నా ఫోన్ అయితే బాగలేదు. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. నేను కిచెన్ పూజ చేసింది అవి రెండే చూశాను. అవి రెండే చాలా మసగ్గా వచ్చాయి. అంటే నా ఫోన్లో మసగ్గా వచ్చాయి. మీకు ఎలాగా కనిపిస్తున్నాయో లేదా నాకు తెలియలేదు. ఒక కామెంట్ చేయండి, మసగ్గా ఉందా నీట్గా ఉందా అని. రేపటి నుంచి కూడా ఇది పని చేస్తుందా లేదా, నేను వీడియోలు చేయగలనా లేదా అని అయితే నాకు డౌట్ వేస్తూ ఉన్నది. వాళ్ళ తల్లి ఇప్పుడు ఫోన్ కొనాలంటే కనీసం 15,000 20,000 లేనిది ఇప్పుడు ఫోన్ కొనలేము అని ఇప్పుడు ఒక టెన్షన్ వేసేస్తూ ఉంది. దేవుడు రేపు మార్నింగ్ పని చేస్తే బాగుండు. చూడండి ఎంత మసగ్గా ఉందో. నాకైతే మసగ్గానే ఉంది. మీకు ఎలాగా కనిపిస్తుందో ఏమో నాకైతే తెలియదు. మొత్తానికి ఆ వీడియో కూడా చాలా సింపుల్గా అయిపోయింది. కిచెన్ కూడా చూడండి అసలు ఎంత బ్రైట్గా కనిపించేది. రోజు కెమెరాలో వాటర్ పోయినట్టున్నాయి, అందుకని ఇలాగా మసగ్గా కనిపిస్తూ ఉన్నది మొత్తము. ఇదండి ఈరోజు వీడియో అయితే. మరి ఏమీ అనుకోవద్దు, ఏమి ఎక్కువ షూట్ చేయలేదు. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి, వీడియోస్ ఎలాగున్నాయి ఏంటి అని. మనం ముందు ఇంకా వీడియోలు ఏ విధంగా చేసుకోవాలి అనేదానికి నాకు ఒక ఐడియా వస్తుంది మీరు ఒక కామెంట్ చేస్తే. ఇదండి మొత్తానికైతే ఇలాగైతే ఇలాగైపోయింది. మా అత్తమ్మ కూడా ఈరోజైతే ఊరు వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ రేపు నుంచి మనం ఒంటరిగా అనమాట. ఇంట్లోకి రాగానే బోస్ లాగా అనిపించేసింది అసలు.